మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ జాగృతి అధ్యక్షులు కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా బిల్లును డీలిమిటేషన్తో లింక్ చేయడం కేంద్రం చేస్తున్న పెద్ద కుట్రను ఆరోపించారు. మహిళల భుజంపై తుపాకీ పెట్టి నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేయాలని చూడడం సరికాదని మండిపడ్డారు. నియోజకవర్గాల పెంపు వల్ల పార్లమెంట్లో తెలంగాణ రాజకీయ ప్రాధాన్యత తగ్గితే మరో తెలంగాణ ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు. మన మహిళలందరికీ అత్యంత ముఖ్యమైన రోజు. మహిళా రిజర్వేషన్ బిల్లు మీద పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల పెంపు విషయంలో కూడా ఈరోజు చర్చ జరగబోతూ ఉంది. ఇక్కడ ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఉందో వాళ్ళది చాలా దారుణమైన కుట్ర ఉన్నది. మహిళలకు సంబంధించి 33% రిజర్వేషన్ ఆల్రెడీ పెంచినప్పటికీ దాన్ని ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గాల పెంపు డీలిమిటేషన్తో లింక్ చేయడం జరుగుతూ ఉంది. వాస్తవానికి రెండు కూడా సపరేట్ అంశాలు. వాటిని రెండింటినీ కలిపి మహిళల భుజం మీద తుపాకీ పెట్టి ఈ డీలిమిటేషన్ అనేటటువంటి అంశాన్ని కాల్చాలనే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. అయితే కేంద్రం ఇప్పుడు ఏం చెప్తుందంటే అన్ని రాష్ట్రాల్లో కూడా 50% బ్లాంకెట్గా పెంచుతాము, దానివల్ల మీకు నష్టం జరగదని చెప్తుంది. చూడ్డానికి ఉపరితలం మీద మాత్రం కరెక్ట్ అనిపిస్తుంది ఆర్గ్యుమెంట్. కానీ రేపు పొద్దున తెలంగాణలో పెరిగిన సీట్లతోని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో రాజస్థాన్లో పెరిగిన సీట్లతో కంపేర్ చేసుకున్నప్పుడు మన పాత్ర అనేటటువంటిది రాజకీయంగా చాలా తగ్గుతుంది పార్లమెంట్లో. మన